థింక్ వచ్చేసి డైట్ మెయింటైన్ చేయాలన్నా, హెల్తీగా ఉండాలన్నా, ఫిట్‌గా ఉండాలన్నా పైసలేమి అంత ఖర్చవ్వవు. అనుకుంటాం మనం ఒక్కసారి హెల్తీగా అయినా, డైట్ అయినా సరే స్టార్ట్ చేస్తే పైసలు తెగ ఖర్చయిపోతాయని. కానీ నీకు నువ్వు ఒక మంచిగా ప్లాన్ చేసుకొని, నీ బాడీని నువ్వు అర్థం చేసుకుంటే పైసలు ఎక్కడ ఏం ఖర్చవ్వవు అసలు యాక్చువల్లీ. అది ఎక్కడైనా ఇండియాలో అయినా, అబ్రాడ్‌లో అయినా. అబ్రాడ్‌లో యాస్ ఎ స్టూడెంట్‌గా వారానికి నువ్వు 20 గంటలు పని చేసినా, నెలకి నీకు £1000 ఒస్తాయి. అంటే 980 పౌండ్స్ ఎంతో వస్తాయి. రౌండ్ ఫిగర్ ఒక 1000 పౌండ్లు అనుకుందాం. సో, నువ్వు డైట్‌కి ఒక 100 పౌండ్లు ఖర్చయితాయి. సో, నీ ఎక్స్‌పెన్సెస్ అవన్నీ ఇల్లు కిరాయి, రీచార్జ్ బిల్స్, ఫోన్స్ అవి ఇవి అంతా తీసేసినా ఒక 400 పౌండ్లు. ఇల్లు కిరాయి ఒక 300 ఉంటదనుకో. అన్నీ కలిపేసుకుంటే 400 వరకు అయితది. మళ్ళీ నీకో డైటా అదొక 100 పౌండ్లు. సో, మొత్తం తిప్పికొట్టినా 500 పౌండ్స్. సో, ఇంకా మిగిలిన 500 పౌండ్లతోటి నువ్వు దర్జాగా బతకచ్చు. దర్జాగా నీ కోసం నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఎందులోనైనా సరే. అయితే నువ్వు అది పర్సనల్ టు పర్సనల్ చాయిస్ అనుకో. ఇంకా ఎక్స్‌పెన్సెస్ కూడా పర్సన్ టు పర్సన్ చేంజ్ అయితా ఉంటాయి. సో, అలా. అయినా మనం డైట్ మెయింటైన్ చేయాలన్నా, హెల్తీగా ఉండాలన్నా, ఏ పనైనా సరే స్టార్ట్ చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. ఇంట్రెస్ట్ ఉండాలి. ఏ పని స్టార్ట్ చేయాలన్నా. ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా అయిపోతది ఏ పనైనా సరే. ఇంట్రెస్ట్ ఉండాలి. అంతే. ఉంటా ఇంకా.